టు ప్రిపేర్ ఏ ఐస్ క్రీమ్. హలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. ఫస్ట్ మన ఓరియో లాంటి బిస్కెట్ చాక్లెట్ని పౌడర్ చేసేయాలి. అయినా సరే క్రీమ్ సపరేట్ చేసుకోండి. దాని తర్వాత దానికి వచ్చిన ఇలాంటి ప్యాకెట్ని ఇట్లాగే పెట్టారు. పెట్టిన తర్వాతకి ఒక్కొక్క స్పూను ఇందులో వేయాలి. స్పూన్ వేయాలి. అమ్మ ఈ స్పేస్ మనకి సరిపోదు. కట్ చేసేయాలి లైట్గా. చెప్పేసి అయిపోయింది. పాలు పోసాక ఇంకొంచెం వేసేయాలి. దాని తర్వాత అదే స్పూన్ తీసుకొని మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. సైడ్లో హాఫ్ ఆగింది. ఇప్పుడు ఈ బౌల్ అంతా తీసుకొని అమ్మో కెమెరా ఆఫ్ అవ్వలే. బతికిపోయా ప్లేట్లో కానీ వేయలేకపోతే ఇంకా గోబీ లేదు. అమ్మ ఇది అవ్వదు. ఇంకా నేను కుక్కర్ పెట్టేసి ఆన్ చేయాలి. ఆనిందా ఇలా పౌడర్ వేసేయకూడదు, మళ్ళీ ఎత్తేయాలి. ఎత్తేసిన తర్వాతకి ఆ పౌడర్ కూడా ఇవ్వట్లేదు. అంటే తిన్నామంటే రోడ్డు పడేది కాదు, జస్ట్ ఇక్కడే దాంట్లో స్పూన్ పెట్టి చేసేయాలి. మిక్సు తినడానికి కాదు. కొంచెం పాలు మిగతా పాలు అంటే ఎంత పోసుకోవాలి, హాఫ్ నిండితే చెదరగా అయిపోయింది.
ఒక నిమిషం వేడి పెడతా ఆగాలి. మిషన్ అయితే ఉంది, ఆఫ్ చేద్దాం. ఫస్ట్ లోపల పెట్టి ఒక నిమిషం పాటు పెట్టాలి. బాదం పప్పులు ఇందులో మనీ అయితే మిక్సర్ చేసుకోవాలి. మనీ ఆడిపోవాలి, ఎక్కడెక్కడో క్రీమ్ అయితే ఉంచుకోనని చెప్పాను కదా, కొంచెం అయితే వేయాలి. వేసేసరికి అరిగిపోయింది కొంచెం. దాని తర్వాతకి మళ్ళీ మన మిక్సర్ని లోపల ఫిట్ చేసేయాలి. ఫిట్ చేసేసాక మిషన్ స్టార్ట్ చేద్దామా? నేనైతే క్రీమ్ వేసినామంటే ఎక్కువ డార్క్ వస్తుంది, చూడడానికి బాగుంటుంది. అయిపోయింది. నేనైతే సైడ్లో అయితే నేను పెడుతున్నాను. ఫుల్లోనైతే మధ్యలో వచ్చేసాను. రమా ఒక గ్లాస్ తెపో. ఒక గ్లాసు లోట అంటే ఇయ్యి అమ్మ, అయ్యవే ఒక్క సపోర్ట్ కూడా లేదు. అదనుకో నాకు కావాల్సిన లోట.
తెచ్చుకున్నా. ఫస్ట్ మనం పెట్టేశాను. ఒక 2 అవర్స్ అంటే 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2లో అయితే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.